పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. దేవుడే తన వాక్యం మనందరికీ ఆయనే వివరించి పంచిపెట్టునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఇక ఉదయకాల సమయం ముందు దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ఉండగా ఇక్కడ చదువుకున్న లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే గనక యేసు ప్రభు వారు శిష్యులకు ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అని ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనాన్ని గనుక మనం చూస్తే యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెబుతున్న మాట ఏమని చెబుతున్నాడంటే, ప్రియులారా, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులనుగా చేయండి అనే మాట ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి సమస్త జనులను శిష్యులనుగా చేయండి అనే మాట మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఈ ఉదయకాలం దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి శిష్యులు అనే అంశాన్ని మాట మీద కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, శిష్యులు అని ఎవరిని అంటారు అంటే, యేసు ప్రభువును వెంబడించిన వారిని శిష్యులు అన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. మత్తయి సువార్తలో మనం చదువుతాం, మీకు గురువు ఒక్కడే అని రాయబడింది. కాబట్టి యేసు ప్రభువారు గురువై ఉన్నాడు. ఆ గురువును వెంబడించువారు శిష్యులై ఉన్నారు. కాబట్టి మన గురువు యేసుక్రీస్తు వారు, ఆయనను నమ్ముకున్న వారు శిష్యులు అనే మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. ఈ శిష్యులు రాను రాను ఏమైపోయినారు ప్రియులరా? శిష్యులు అనే పదం రాను రాను ఏమైపోయిందో చదువుకొని మనం లేఖన భాగంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. చివరి భాగం,
మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిది. శిష్యులు అనేవారు రాను రాను వాళ్ళు క్రైస్తవులు అనబడ్డారు. కాబట్టి శిష్యులు అంటే మనం ఏమర్థం చేసుకోవాలంటే వారు క్రైస్తవులు. శిష్యులు క్రైస్తవులనబడ్డారు. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు అనబడేవారు క్రైస్తవులయ్యారు. అయితే ఈ యొక్క క్రైస్తవులు అనేవారు లేక అంతకు ముందు పిలువబడిన శిష్యులు అనబడేవారు, వారిని గురించి దేవుడు కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో ఏమని సెలవిచ్చాడో కొన్ని మాటలు మనం చూద్దాం ప్రియులారా. ఎందుకంటే ఆనాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని దేవుడే చెప్పాడు. సమస్త జనులను శిష్యులనుగా చేయండి అన్నాడు. అంటే యేసు ప్రభువును నమ్మిన వారు శిష్యులు అనబడతారు. ఎందుకంటే ఆయన గురువు అన్నమాట. యేసు ప్రభువును నమ్మిన వారు, యేసు ప్రభువును నమ్ముకున్నవారు శిష్యులు అనబడతారు అని మనం ఇక్కడ గమనించాలన్నమాట. అయితే యేసు ప్రభు కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో చెబుతూ ఉన్నాడు. ఎవరు ఆయన శిష్యులో, ఎవరు ఆయన శిష్యులు కాదో కొన్ని మాటలు బైబిల్లో చూద్దాం. చూడండి, యేసు ప్రభు వారు చెప్పిన మాటలను బట్టి మాత్రమే. మనం ఇప్పుడు లూకాసు వార్తలో గనక ఒక మాట చదువుకున్నట్లయితే, బైబిల్ గ్రంథములో కొన్ని వాళ్ళు నా శిష్యులు కానేరరు, ఇలా ఉంటేనే నా శిష్యులు అనబడతారు అని పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారు చెప్పిన కొన్ని మాటలు మనకి ఇక్కడ కనబడతాయి. మనం ఇప్పుడు లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనం గనక మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, ఇక్కడేమని వ్రాయబడి ఉన్నదంటే, లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనం, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాటను మనం గమనించగలం. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అంటే ఇక్కడ తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని వాడు నా శిష్యుడు కానేరడు. అంటే ఆయన శిష్యులుగా ఉండాలి అనుకుంటే, ఆయన శిష్యులు కావాలి అనుకుంటే సిలువను మోసి యేసు ప్రభువును వెంబడింపాలి. సిలువను మోసి యేసు ప్రభువును వెంబడించి ఈ జీవిత యాత్రలో ముందుకు సాగాలి అనే మాటను మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. సిలువను మోసుకొని నన్ను వెంబడింపని వాడు నా శిష్యుడే కానేరడు. ఏమిటి ప్రియులారా ఈ సిలువను మోసుకోవడము అంటే? సిలువను మోసుకోవడం అని మనం దేన్ని అనగలం? మోసుకోవడం అంటే భారం మోయడం కదా. మోయడము అంటే ఏదైనా ఒక భారాన్ని మనం మోసేవారంగా ఉండాలి అని. 1 కొరింథీ పత్రిక 9:16లో దేవుని వాక్యం మీకు ఈ విధంగా చెబుతూ ఉంది. ఇక్కడ పౌలు గారు ఏమని చెబుతూ ఉన్నారంటే ప్రియులారా, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని గనక మనం ఒకసారి చూస్తే గనక ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నేను సువార్తను ప్రకటింపక ఉన్నను నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడింది అంటాడు ఇక్కడ. అంటే ఒక భారం శిష్యుని మీద మోపబడుతుంది.
దేవుని నమ్ముకున్న ఒక శిష్యుని మీద ఒక భారం మోపబడుతుంది. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడింది అన్నాడు. కాబట్టి సువార్త భారాన్ని మనం మోసేవారంగా ఉండాలి. సిలువను మోసుకోవడం అంటే ప్రియులారా, ఈ రోజుల్లో గుడ్ ఫ్రైడే నారు కొందరు సిలువలు భుజానికి వేసుకొని మోస్తున్నారు. అది కాదు. సిలువ భుజాన పెట్టుకొని గుడ్ ఫ్రైడే సందర్భంలో కొందరు మోస్తున్నారు ఇప్పుడు. అలా సిలువను మోయడం కాదు. పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడింది. అంటే ఈ భారం మనం మోయాలి అనే మాట చూస్తాం. ఈ బరువును మనం మోయాలి అనే మాట చూస్తాం. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడింది అని పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 1 కొరింథీ పత్రికే మొదటి అధ్యాయం 17, 18, 23 వచనాలు మనం గనక చూస్తే ఇక్కడ సిలువను గురించి కూడా కొన్ని మాటలు మనం చూడగలం. సిలువ వ్యర్థం కాకుండాన్నట్లు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అంటాడు. సిలువను గురించిన వార్త అని కూడా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. 23వ వచనంలో సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అనే మాట కూడా వ్రాయబడి ఉంది. సిలువ అంటే ఏంటి ప్రియులారా? సిలువను గురించిన వార్త, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుట. కాబట్టి సిలువను గురించిన సువార్త, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుట. దీనినే 9వ అధ్యాయం 26వ వచనంలో ఆ 9వ అధ్యాయం 16వ వచనంలో సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడింది అని పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు ఏమని చెప్తా ఉన్నాడంటే, తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని వాడు నా శిష్యుడు కానేరడు. కాబట్టి ఆయన భారం ఏమిటి ప్రియులరా? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మనం ఎరుగుదుం. ఈ శరీరము తిని ఈ రొట్టెను త్రాగువాడు ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించాలా అంటాడు. కాబట్టి ఆ భారం మనం ఉండాలి. ఆ సువార్త భారాన్ని మనం మోయాలి. ఆ సువార్తను మనం ప్రకటించు వారంగా ఉండాలి అని దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. అది సిలువను గురించిన వార్త. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలా. సువార్త ప్రకటించవలసిన భారం మన మీద మోపబడింది అని లేఖనాలు మనం గుర్తు చేయబడుతున్నాం. కనుక ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రియులారా, తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. మరొక మాట ఏమన్నాడో చూడండి. ఇక్కడే ఈ లూకాసు వార్తలోని 14వ అధ్యాయము 25, 26 వచనాలు కూడా ఒకసారి మనం చదువుకుందాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 25, 26 వచనాలు. ఇక్కడ ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. శిష్యత్వాన్ని గురించి మనం ఈ ఉదయకాలం చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ కూడా వాడు నా శిష్యుడు కానేరడు, వాడు నా శిష్యుడు కానేరడు. ఎవరు ఆయన శిష్యులు కానేరరు? చాలా లిస్టు చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తా ఉన్నా అంటే, ఎవడైనను నా యొద్దకు వచ్చి అంటే ప్రభువును నమ్ముకొని, ప్రభువును విశ్వసించి, ఆయనను దేవునిగా అంగీకరించి ఆయన యొద్దకు వచ్చి అని చెబుతూ తన తండ్రిని, తన తల్లిని, తన భార్యను, తన పిల్లలను సమస్తమును విడిచిపెట్టాలి, తన ప్రాణాన్ని సహా ద్వేషించాలి. అప్పుడే నా శిష్యులు అవుతారు. గాని వాటన్నింటినీ వదిలిపెట్టలేనప్పుడు వాడు నా శిష్యుడే కానేరడు
అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. శిష్యుడు అంటే అర్థం ఏంటి ప్రియులరా? గురువును వెంబడించువాడు, గురువు అడుగు జాడల్లో నడుచువాడు, గురువు చెప్పినట్టుగా చేయువారు, వారే శిష్యులనబడతారు. ఆనాటి శిష్యులనబడిన వారే ఈనాటి క్రైస్తవులని అపుస్తలుల కార్యముల గ్రంథం 11:26లో కూడా చూస్తున్నాం. ఆనాటి శిష్యులే ఈనాడు క్రైస్తవులనబడుతున్నారన్నమాట. అంటే ఇప్పుడు మనం కూడా శిష్యులం, మనకాయన గురువు అన్నమాట. ఆ గురువు అడుగు జాడల్లో శిష్యులమైన మనం నడుచుకోవాలా, క్రైస్తవులమైన మనం నడుచుకోవాలా. వాడు నా శిష్యుడే కానేరడు అని ప్రభు ఎందుకు చెప్తున్నాడు ప్రియులారా? ఇక్కడ నా శిష్యుడే కానేరడని ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రియులారా? ఇక్కడ అంటే భార్యను, తల్లిదండ్రిని అందరినీ వదిలిపెట్టి రమ్మని దాని అర్థం కాదు. ఏదైనా సువార్త పిలుపున్నప్పుడు, సేవా పరిచర్య ఉన్నప్పుడు కుటుంబాన్నైనా వదిలిపెట్టిపోయి దేవుని సేవ చేసి రావాల్సింది. అటువంటి సందర్భాల్లో ఈ మాట చెప్పబడింది. కానీ ఇక సేవ కోసమని తల్లిదండ్రిని, భార్యను, పిల్లలను అందరినీ వదిలిపెట్టమని కాదు ఈ వాక్య భావం. తల్లిదండ్రిని ప్రేమించమన్నాడు, భార్యను ప్రేమించమన్నాడు, పిల్లలను ప్రేమించమన్నాడు, కుటుంబాలను దేవుడే ఇచ్చాడు. మొత్తం విడిచిపెట్టి వెళ్ళి నన్ను వెంబడించమని కాదు దాని అర్థం. కాకపోతే సేవను మనం అంతకంటే ఎక్కువగా భావించాలి. దేవుని పరిచర్య, దేవుని సేవను ముఖ్యంగా మనం ఎక్కువగా ఎంచాలని దీని అర్థం. కాబట్టి కుటుంబాన్ని పోగొట్టుకోమని గాని, తల్లిదండ్రులను, పిల్లలను అందరినీ విడిచిపెట్టి నన్ను వెంబడించు, వారు ఎలాగన్నా బతకని అని చెప్పడం దేవుని భావం కాదు. ఇక్కడ మనం దీన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి వదిలిపెట్టమంటే వారిని అసలు పూర్తిగా వదిలిపెట్టమని కాదు. ఇప్పుడు ఎక్కడైనా సేవకు వెళ్ళాల్సి వస్తుంది, కుటుంబాన్ని అంతా వదిలిపెట్టి మనం వెళ్ళి సేవ చేసి రావాలి. అటువంటి సందర్భాల్లో ఈ యొక్క మాట మనం గమనించాలి. కాబట్టి నేను కుటుంబాన్ని వదిలిపెట్టి రాలేను. మనం ఎక్కడైనా దేవుని సేవకు వెళ్ళాలి, సువార్త చేయడానికి వీధుల్లో నిలబడాలి. వెళ్ళి ఎక్కడైనా కూడికలు ఏర్పాటు చేయబడినప్పుడు కుటుంబాలను వదిలి వెళ్ళాలి. కొందరు సంవత్సరాలు వదిలి వెళ్ళి సేవ చేసిన వారు కూడా ఉన్నారు. కానీ నేను కుటుంబాన్ని విడిచి రాలేను, భార్యను విడిచి రాలేను, పిల్లలను విడిచి రాలేను అనడం ధర్మం కాదు మనం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులారా, తండ్రినైనా, తల్లినైనా, భార్య పిల్లలనైనా, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములనైనా విడిచిపెట్టి నన్ను వెంబడించాలి, తన ప్రాణమును సహా ద్వేషింపాలి అని, అలా చేయకపోతే వారు నా శిష్యులు కానేరరు అనే మాట దేవుడు ఇక్కడ వాడుతున్నట్లు మనం గమనించగలం. కాబట్టి రెండో మాటలో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ కుటుంబాన్ని గాని మనం వదిలిపెట్టి దేవుని సేవ చేయాల్సిన వారమై ఉన్నాం. అలాగని కుటుంబాన్ని పూర్తిగా వదిలిపెట్టమని కాదు. మరలా తిరిగి వస్తాం, మరలా కుటుంబంతో కలుసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని సేవ, దేవుని పరిచర్య మనము ఎక్కువగా భావించి చేయాలి అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం. ప్రాణాన్ని సహా కూడా ద్వేషించాలి అన్నాడు. ప్రాణాన్ని సహా ద్వేషించాలి. ఎందుకు ఈ ప్రాణాన్ని ద్వేషించాలంటే, ఈ శరీరం ఎక్కువగా పాపం చేయనికి సహకరిస్తుంది. కాబట్టి ఈ ప్రాణాన్ని కూడా మనం, ఈ శరీరాన్ని కూడా ద్వేషించుకోవాలన్నట్లుగా మనము ఇక్కడ గమనించాలన్నమాట. కాబట్టి తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నా శిష్యుడు కానేరడు అనే పదాన్ని మనం ఇక్కడ గమనించి దేవుని వాక్యాన్ని మనం పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. మరొక మాట ఇక్కడే రాయబడింది. ఇదే లూకాసు వార్త
14వ అధ్యాయం 33వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదివితే గనక, ఇదే లూకాసు వార్త 14వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఇక్కడ మరొక మాట చూస్తున్నాం. మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. కలిగినది ఏంటి ప్రియులారా? విడిచిపెట్టాల్సింది ఏంటి? తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. నేను గురువును, నన్ను వెంబడించు నా శిష్యుడు ఏం చేయాలంటే తనకు కలిగినదంతా విడిచిపెట్టాలి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 44వ వచనం మనం ఎరుగుదుం కదా. వారు తమకు కలిగినదంతయు సమిష్టిగా పంచుకొనిరి. 4వ అధ్యాయం 32వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం చదివితే గనక, భూములు ఇల్లు కలిగిన వారందరూ అమ్మి వాటి విల తెచ్చి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టారని, వాళ్ళ కలిగింది ఏదియు ఇది నాది అని వాళ్ళు అనుకోలేదని అక్కడ రాయబడింది. అంటే ఇది నాకు కలిగిన ఆస్తి, ఇది నాకు కలిగిన ధనం అని ఎవరూ అనుకోలేదంట. అక్కడ కలిగినదంతా కూడా వారు సమిష్టిగా పంచుకున్నారంట. ఈ మాటలో మనం ఏమని గమనించాలి? తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఈరోజు మన దగ్గర సహాయం ఉంది, దానిని విడిచిపెట్టే వారంగా ఉండాలి. ఒక ఇద్దరిని మనం సాదృశ్యంగా తీసుకోవచ్చు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో నిత్య జీవం పొందాలని వచ్చిన ఒక మనిషి, నీ ఆస్తి మీ బీదలకు పంచిపెట్టు అన్నప్పుడు అక్కడ ఏమని అంటాడంటే, వ్యసనపడుచు వెళ్ళిపోయాను అని రాయబడింది. అదే జక్కయ్య రక్షించబడినప్పుడు సగమాస్తి బీదలకు పంచిపెట్టినట్టుగా అక్కడ రాయబడింది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఆ యవనుడైతే మత్తయి సువార్తలో నా ఆస్తిని ఇతరులకు నేను పంచిపెట్టలేను అన్నట్లుగా ఆయన దేవుని వాక్యాన్ని పాటించకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. జక్కయ్య మాత్రం సగమాస్తి బీదలకు పంచిపెట్టినట్టుగా రాయబడింది. యేసు ప్రభువారు కూడా మనకు ఒక మాట చెప్తాడు, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చెయ్యుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనం సంపాదించుకోండి అంటాడు. కాబట్టి ఈ మాటను బట్టి చూస్తే మనకేమర్థమవుతుంది ప్రియులారా? శిష్యుడు అంటే ఎవరంటే కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయాల. మనకు కలిగిన వాటిలో లేని వారికి ఇవ్వాలా. మన దగ్గర స్తోమత ఉంది, మన దగ్గర స్థాయి ఉన్నది, మన దగ్గర సహాయం చేసే ఆ స్థాయి ఉంది. మన తోటి శిష్యుడు, మన తోటి సహోదరుడు, ప్రభువును నమ్మిన శిష్యుడు, ప్రభువును నమ్మిన క్రైస్తవుడు ఇబ్బందిలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు. నీకు కలిగినది అమ్మి ధర్మం చేయండి, మీకు కలిగినవి అమ్మి ధర్మం చేయండి అన్నాడు. కాబట్టి మన దగ్గర సహాయం ఉన్నప్పుడు లేని వారికి ఇవ్వాలి. 2 అంగీలున్నోడు లేనోనికి ఒకటైనా ఇవ్వాలి. 2 పూటల భోజనం ఉన్నవాడు లేనివానికి ఒక పూటైనా పెట్టాలని ఎన్నో మాటలు మనం వింటున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథములో కలిగిన భూములమ్మినారు, ఇండ్లు కలిగిన వారు ఇండ్లమ్మినారు. బర్నబా కూడా తన ఆస్తి నమ్మి అపోస్తల పాదాల యొద్ద పెట్టినట్టుగా చూస్తాం. ఎంతటి త్యాగమో చూడండి. అక్కర్లో ఉన్న సహోదరులు వాళ్ళ కళ్ళకు కనబడుతున్నారేమో అప్పుడు. అందుకే వారు ఏం చేశారంటే అందరికీ అక్కర కొలది పంచిపెట్టినారంట. ఎలా పంచిపెట్టారు? కలిగిన వాటిని అమ్మినారు. భూములున్న వారు అమ్మారు, ఇండ్లున్న వారు అమ్మారు, కలిగిన వాటిని అమ్మారు. అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టినప్పుడు
అక్కర కలిగిన బీదలుగా ఉన్న సహోదరులకు వారు పంచిపెట్టారు. అప్పుడు అందరూ సమానమయ్యారని లేఖనాలు చెబుతున్నాయి. కాబట్టి ఎవరు దేవుని శిష్యులు అవుతారు ప్రియులారా? కలిగిన వాటిని అమ్మి యేసును వెంబడించాలి. కాబట్టి మీకు కలిగిన వాటిని అమ్మి పంచిపెట్టమన్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, మనకి ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ప్రియులరా, కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడే కాదన్నాడు. కళ్ళ ముందర సహోదరుడు బాధపడుతుంటే ఎలా చూడగలం? ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. కనుక ఈ మాటలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న విధానాన్ని మనం చూడగలం. అయితే 6వ అధ్యాయం 66వ వచనం చూద్దాం చూడండి. యోహాను సువార్తలో 6వ అధ్యాయం 66వ వచనాన్ని మనం ఒక్కసారి చూద్దాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకదీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. శిష్యుడు అంటే ప్రియులారా గురువును వెంబడించాలి కదా. శిష్యుడు అంటే గురువును వెంబడించువాడు ఉండాలి. ఇక్కడ అనేకులు నమ్ముకున్నారు, నమ్మిన వారే శిష్యులు అనబడ్డారు, ఆ శిష్యులే క్రైస్తవులు అనబడ్డారు. ఇక్కడ అనేకులు వెనుకదీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడించలేదంట. ఇక ఆయనను వెంబడించకుంటే ఎవరిని వెంబడించినట్లు? మొదటి తిమోతి పత్రిక 5:15 మనం ఎరుగుదాం. సాతానును వెంబడించిన వారైరి. అంతే ప్రియులారా. వెంబడిస్తే దేవుణ్ణైనా వెంబడించాలి, రెండోదిగా సాతాన్నైనా వెంబడించాలి. కాబట్టి ఇక్కడ అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ కూడా ఆయన వెంబడించలేదంట. ఎంత బాధకరంగా ఉందో చూడండి. ఎన్నడూ కూడా వెంబడించలేదంటంగా. చూడండి, ఈనాడు కూడా చాలా మంది నమ్ముతున్నారు, కొంతకాలం ఉంటున్నారు, వెనకబడి వెళ్ళిపోతున్నారు లోకంలోకి. అయితే ఈ విషయంలో మరి శిష్యుడైన ఇస్కరియోతు యూదాను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనంలో ఇక్కడే రాయబడింది చూడండి. అందుకు యేసు, నేను మిమ్మును 12 మందిని ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోచుండెను గనుక వారిని గూర్చి ఆయన ఈ మాట చెప్పెను అనే మాట చూస్తాం. శిష్యుడే యూదా, 12 మందిలో ఒక శిష్యుడే. కానీ ఈ శిష్యుడైన ఇతనిలోకి సాతాను ప్రవేశించినని మాట చూస్తాం. మీలో ఒకడు సాతాను అన్నాడు యేసుప్రభువారు. శిష్యుడే, గురువును వెంబడిస్తున్నవాడే, అయితే సాతానుకు తావిచ్చాడు. ఎక్కడ తావిచ్చాడు? మనం ఇదే యోహాను సువార్త 13వ అధ్యాయం 26వ వచనం చదివితే గనక, వాడా ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను అనే మాట రాయబడుతుంది. ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను అనే మాట మనకు కనబడుతుంది. అంతేకాకుండా మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనాన్ని గనక మనం చదివితే అక్కడ వ్రాయబడిన మాట ప్రియులారా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 47వ వచనం నుంచి 50వ వచనం వరకు గనక మనం చదివితే ఇక్కడ గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు శిలువకు అప్పగించబడిన సందర్భం మనకు కనబడుతుంది. 50వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, 49 చూద్దాం. వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా, నీవు చేయవలసినది చేయుమని అతనితో చెప్పగా. చూడండి, యేసు ప్రభుని ఇక్కడ అప్పగిస్తా ఉన్నాడు. యేసు ప్రభుని ఇక్కడ అప్పగిస్తూ ఉన్నాడు.
చదివితే ఆలస్యం కాబట్టి నేను దాటి వెళ్తాను ప్రియులారా. 27వ అధ్యాయం 3వ వచనం కూడా మనం ఏం చూస్తామంటే మత్తయి సువార్తలో, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా నిరపరాధ రక్తాన్ని అప్పగించి నేను పాపం చేసి తినని పోయి ఏం చేసినాడు ప్రియులారా? 5వ వచనంలో, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. చూడండి, శిష్యులలో ఒకడు, గురువును వెంబడించిన శిష్యులలో ఇతడు కూడా ఒకడు, ఉరి పెట్టుకొనెను. సాతాను అని యేసు ప్రభు చేతని అనబడ్డాడు. ముక్క పుచ్చుకొనగానే సాతాను ప్రవేశించినని రాయబడింది. యేసు ప్రభును అప్పగించాడని మత్తయి సువార్త 26వ అధ్యాయం 47, 50 వచనాలు చదివితే రాయబడింది. 27వ అధ్యాయం 3 నుండి 5 వరకు చదివితే ఉరి పెట్టుకొని చచ్చిపోయినాడు. ఈ అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనంలో, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయాడు అని రాయబడింది. చూడండి, శిష్యులలో ఒకడుగా ఉన్నవాడు తన చోటికి పోవడానికి తప్పిపోయినాడు. అంటే ప్రిలారా, ఆత్మహత్య చేసుకున్నాడు, ఉరి పెట్టుకున్నాడు, తన చోటికి పోవుటకు తప్పిపోయాడు అనే మాట మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. కాబట్టి శిష్యుడుగా ఉన్నవాడు తప్పిపోయాడు. ఇక సమయం దగ్గర పడుతుంది కాబట్టి 4 లేఖనాలు ఉన్నాయి, నేను త్వరగా చెప్తాను ప్రియులారా. అయితే ఎలా ఉంటే మనం శిష్యులం అనబడతాం? క్లుప్తంగా చూద్దాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఎప్పుడు శిష్యులంగా ఉంటాం ప్రియులారా? వాక్యమందు నిలబడాలి, వాక్యాన్ని పాటించాలా, అప్పుడే మనం ఆయన శిష్యులంగా ఉంటాం. ఇంతవరకు మనం చాలా వాక్యాలు చదివాం. సిలువను మోసుకొని నన్ను వెంబడింపని వాడు నా శిష్యుడే కానేరడన్నాడు ఆయన. తండ్రిని తల్లిని ఎవరినైనా వదిలిపెట్టి తన ప్రాణాన్ని సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడే కానేరడన్నాడు ఆయన. తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు కూడా నా శిష్యుడు కానేరడన్నాడు. అనేకులు శిష్యులు ఆయనను వెంబడించక వెనుకబడ్డారు. ఒక శిష్యుడైన యూదా కూడా సాతానుకు తావిచ్చి తన ప్రాణం సహా పోగొట్టుకొని పరలోకాన్ని పోగొట్టుకున్నట్లు చూస్తున్నాం. అయితే ఎలా ఉంటే మనం శిష్యులం అవుతాం అంటే ఇక్కడ ఒక మాట రాయబడింది, నా వాక్యమందు నిలిచిన వారైతే. వాక్యాన్ని పాటించి, వాక్యాన్ని అనుసరించి నిజముగా మీరు జీవించినప్పుడు నా శిష్యులు అనబడతారు, నిజమైన శిష్యులు అనబడతారు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు నిజముగా శిష్యులైతారు, సత్యాన్ని గ్రహిస్తారు. కాబట్టి ఒకటి, వాక్యమందు నిలిచి నడుచుకుని వారు శిష్యులు అనబడతారు. రెండో మాట, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులనబడుదురు. శిష్యులంటే ఫలించువారు. ఆత్మఫలం, వెలుగు ఫలం, సమాధాన ఫలం, ఎన్నో ఫలాలు ఉన్నాయి బైబిల్లో. శిష్యుడంటే ఫలిస్తాడు ప్రియులారా. యేసు ప్రభువారే చెబుతున్నాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులనబడతారు. అంటే ఫలించువాడు శిష్యుడు. ఆత్మఫలమైన, వెలుగు ఫలమైన, సమాధాన ఫలమైన ఏదైనా. కొన్ని ఫలాలు బైబిల్లో ఉన్నాయి, నీతి ఫలము, ఇలా ఎన్నో ఫలాలు ఉన్నాయి. ఫలించువారే శిష్యులు అన్నమాట. ఒకటి, వాక్యమందు నిలబడి బ్రతుకువారు శిష్యులు. రెండు, ఫలించువారు శిష్యులు అనబడతారు. మూడు, ఇదే యోహాను సువార్త
12వ అధ్యాయం 35వ వచనాన్ని చదువు. యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇక్కడ వ్రాయబడిన ఒక మాటను మనం గమనిస్తాము. ఇక్కడ ఎవరు శిష్యులు అనబడతారు? మీరు ఒకనిని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. శిష్యులంటే ఎవరు ప్రియులారా? ఇక్కడ శిష్యులంటే ఎవరు అనబడతారు? ఒకనిని ఒకడు ప్రేమించినప్పుడు శిష్యులు అనబడతారు. ఈరోజు సంఘాల పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రియులారా? ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారా? ఒకరికొకరు కరుచుకుంటున్నారా? ఎలా ఉంది పరిస్థితి? ఎలా మనం శిష్యులం అనబడతాం? ఒకరికొకరు ప్రేమించిన ఎడల నా శిష్యులు అనబడతారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించిన ఎడల ఒకని ఎడల ఒకడు బొత్తిగా నశించిపోదురేమో అన్నాడు. ఒకరికొకరు కరుచుకోవడం, ఒకరికొకరు భక్షించుకోవడం, బొత్తిగా నశించిపోతారేమో అన్నాడు. కనుక ఒకనిని ఒకడు ప్రేమించితేనే దీనిని బట్టి నా శిష్యులు అనబడతారు. అంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. దీనిని బట్టి నా శిష్యులు అనబడతారు అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. కనుక మనం గమనించాల్సిన మాట ఏమిటంటే ప్రియులారా, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడే మనం దేవుని శిష్యులం, అంటే క్రైస్తవులం. శిష్యుడు అంటే క్రైస్తవుడు అని చూశాం కదా. ఒకరిని ఒకరం ప్రేమించుకున్నప్పుడే మనం శిష్యులము అనబడతాం. అయితే 3 మాటలు మనం ఇక్కడ గమనించాం. ఎవరు ఆయన శిష్యులంటే వాక్యమందు నిలిచిన వారు, అంటే వాక్య మార్గంలో బ్రతికేవారు, వాక్య క్రమం, వాక్యాన్ని పాటించటం. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్లాగా ప్రాణం మీదకి వచ్చిన వాక్యాన్ని పాటించాల. దానియేలులాగా ప్రాణం మీదకి వచ్చిన దేవుణ్ణి అనుసరించాల. అది వాక్యంలో నిలబడడం అంటే. అన్యాచారాలైనా, వివాహాలనైనా, ఎక్కడైనా అన్యాచారాలు చేయటంలో, క్రమాలు తీసివేయటంలో మనం ఎక్కడ పడిపోకూడదు. దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె రాజీ లేని జీవితం ఉండాలి. వాక్యమందు నిలబడాలి, వాక్యమందు బ్రతకాలి, వాక్య క్రమంలో జీవించాలి. వారు దేవుని శిష్యులు అనబడతారు. 2, ఫలించాలి, వారు దేవుని శిష్యులు అనబడతారు. 3, ఒకరినొకరు ప్రేమించుకోవాలా. దీనిని బట్టి నా శిష్యులగుదురు అన్నాడు ఆయన. అని శిష్యులతో ఒక మాట అంటాడు చూడండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథమే క్షమించండి ప్రియులరా, యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనాన్ని చదువుదాం. 6వ అధ్యాయం 67వ వచనం. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని తన 12 మందిని అడగగా, అంటే ఇక్కడ ఎంతో మంది శిష్యులు యేసు ప్రభువును వెంబడింపకుండా వెనకబడ్డారు. అప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఇది. మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోవాలని ఉన్నారా, అంటే మీరు వెనకబడాలనుకుంటున్నారా అన్నప్పుడు పేతురు అన్నాడు, ఎవరి యొద్దకు వెళ్తాం ప్రభువా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి అన్నాడు. అయితే 11 మంది అనుసరించినారు గాని ఒకడు యూదా మాత్రం వెనుదిరిగి పడిపోయాడు, పాపంలో పడ్డాడు. తన చోటికి పోవడానికి కూడా తప్పిపోయినాడు. ఈనాడు మనం ఏ శిష్యత్వంలో ఉన్నాం ప్రియులారా? ఆ 11 మంది వలె మనం కూడా అనుసరించి ప్రాణాలైనా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఒక ప్రశ్న అడిగాడు అక్కడ ఆయన. ఈనాడు నీకు నాకు కూడా ఇదే ప్రశ్న. మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోవాలని ఉన్నారా శిష్యులారా అన్నప్పుడు పేతురు, మేము ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవం గలవాడవు అన్నాడు. అక్కడ నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అన్నాడు. కానీ ఒక శిష్యుడు వెనకబడ్డాడు, యేసు ప్రభువును అప్పగించాడు, ఉరిబెట్టుకొని చచ్చిపోయాడు, తన చోటికి పోవడానికి కూడా తప్పిపోయాడు ఒక శిష్యుడు. ఏ
లెక్కలో ఉన్నాం ప్రియులారా ఈ ఉదయకాలం మనం. యూదా లెక్కలేకపోయినామంటే చాలా ప్రమాదం ఉంది. ఆ శిష్యత్వంలోకి మనం వెళ్ళకూడదు. ఆ శిష్యుడు ప్రాణం పోగొట్టుకున్నాడు, ఉరిబెట్టుకున్నాడు. తన చోటికి పోవడానికి కూడా తప్పిపోయాడు. కనుక మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా? నీకు నాకు ప్రశ్న ఈరోజు. కాబట్టి యూదాలా వెనుకబడితే చాలా ప్రమాదం ఉంది. 1 కొరింథీ 11:26 మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. అప్పుడు శిష్యులుగా పిలువబడుతున్న వారిని ఇప్పుడు క్రైస్తవులు అంటున్నారు ప్రియులారా. కాబట్టి ఒకసారి నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మార్కు సువార్త 16, 15, 16లో సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష అన్నాడు. మత్తయి 28, 18 సర్వలోకమునకు వెళ్లి సువార్త చేసి సమస్త జనులను శిష్యులనుగా చేయండి అన్నాడు. అంటే ప్రభువును నమ్ముకున్న వారు శిష్యులు అవుతారన్నమాట. లూకా 14:27 తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని వాడు నా శిష్యుడు కానేరడన్నాడు. కాబట్టి సిలువను మోసుకుని వెంబడింపని వాడు ఆయన శిష్యుడు కానేరడు. కాబట్టి మనం ఆ భారాన్ని మోయాలి. 2 లూకా 14:25, 26 తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, ప్రాణమును సహా ద్వేషింపకుంటే కూడా నా శిష్యుడు కాదన్నాడు. శిష్యుడిగా ఉండాలంటే మనం ఇవన్నీ పాటించాలా. 3 తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు కూడా నా శిష్యుడు కాదన్నాడు. మనకు కలిగినవి అమ్మాలి, కలిగిన విడిచిపెట్టాలి, అవి ఇతరులకు పంచాలి మనం. యోహాను 6:66 అనేక శిష్యులు వెనకదీసి మరి ఎన్నడాయనను వెంబడించలేదు. అంటే శిష్యులు చాలా మంది వెనకబడ్డారు, ఎప్పుడు కూడా యేసును వెంబడించలే. తర్వాత ఒక శిష్యుడైన యూదా తప్పిపోయాడు, పాపం చేశాడు, యేసు ప్రభువును అప్పగించాడు, సాతానుకు చోటిచ్చాడు, ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు, తన చోటికి పోవడానికి కూడా తప్పిపోయాడు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఒక 3 ముఖ్యమైన మాటలు చూశాం. ఎవరు నా శిష్యులు అన్నాడంటే యేసు ప్రభు యోహాను 8:31 నా వాక్యమందు నిలబడిన వాడు నా శిష్యుడు అన్నాడు. 2 యోహాను 15:8 ఫలించిన వారు నా శిష్యులు అన్నాడు. 3 ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకొని వారు నా శిష్యులు అన్నాడు. అయితే ఒక ప్రశ్న, అనేకులు నన్ను వెంబడించక వెనకదీస్తున్నారు, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోవాలని ఉన్నారా? మనమే లెక్కలో ఉన్నాం ప్రియులారా. 11 మంది శిష్యులు ప్రాణాలకు తెగించిగానే వెంబడించినారు. ఒకడైన యూదా యేసును వెంబడించకుండా ఆయనను అప్పగించి ఉరిపెట్టుకొని చచ్చిపోయి తన చోటికి పోవడానికి తప్పిపోయాడు. ఈరోజు మనం యూదా లెక్కలో ఉండకూడదని, ఆ 11 మంది శిష్యుల వలె మనం ఆయన్ను వెంబడించి ప్రాణాలకైనా తెగించి ప్రాణాలైనా పోగొట్టుకొని మనం పరలోకం సొంతం చేసుకుందాం. శిష్యులంటే క్రైస్తవులని విన్నాం. ఈనాడు మనం శిష్యులమే, ఈనాడు మనం క్రైస్తవులమని పిలువబడుతున్నాం. కనుక యూదా వలె, ఆ శిష్యుని వలె మన స్థానాన్ని పోగొట్టుకోకుండా ఆ 11 మంది శిష్యుల వలె మనం ఆయన్ను అనుసరిద్దాం. నా శిష్యుడు కానేరడు అన్న పదాల్లో మనం ఉండకుండా, నా శిష్యులు కానేరరు అనే ఆ లెక్కలో మనం ఉండకుండా, వాక్యమందు నిలిచిన వారు నా శిష్యులు అన్నట్టు, ఫలించువారు నా శిష్యులు అన్నట్టు, ఒకరి ఒకరు ప్రేమించుకుని వారు నా శిష్యులు అన్నట్టు వాక్యమందు నిలబడదాం, వాక్యంలో ఫలిద్దాం, ఒకరినొకరం ప్రేమించుకుందాం, ఆయన శిష్యులమని పిలువబడదాం, పరలోకం చేరుకుందాం.